కొత్త ఇల్లు, కొత్త జీవితం, కొత్త గృహప్రవేశం అండి. ఈ వీడియోలో అయితే 2 గృహప్రవేశాలున్నాయి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ 2 గృహప్రవేశాల ఈ వీడియోలతో మీ ముందుకైతే వచ్చాను. ఈ గృహప్రవేశం గురించి, దీని వెనుకున్న కష్టాల గురించి, మనం పడే సంతోషం, ఆనందం, బాధ అన్నీ మీతో కొన్నైతే షేర్ చేసుకోవాలని మీ ముందుకైతే వచ్చానండి. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన పరిచయం. నేను మీ ఉమ్మ. నిజంగా కొత్త ఇల్లు కట్టుకోవడం అంటే ఆషామాషి విషయం కాదండి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి కొత్త ఇల్లు కట్టడం అంటే అంత ఈజీ కాదు. కాకపోతే వన్స్ ఒక్కసారి కట్టినామంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీ మూమెంటు, దాని వెనుక ఉన్న కష్టాలన్నీ నా అనుభవాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నిజంగా ఇల్లు కట్టడం ఒక కళ. గృహప్రవేశం ఆశలకి ఆరంభం. గృహప్రవేశం అంటే కేవలం పూజ కాదు, ఒక కొత్త ప్రారంభం. కొత్త ఇల్లు, కొత్త జీవితం. ఈ గృహప్రవేశం వెనుక ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది కదా అందరికీ. ఇంతకాలం కష్టపడి ఈరోజు ఆ ఇంటి గడప దాటుతున్నామంటే అది మన జీవితంలో బిగ్గెస్ట్ మూమెంట్ కదా. ఇల్లు కట్టడం అంటే కేవలం ఒక గోడలు పెట్టడం కాదండి. ప్రతి ఇటుకలోనూ, ప్రతి దాంట్లోనే మన కష్టం అంటూ ఒకటి ఉంటుంది. మన ఆశలు, ఆశయాలు ఉంటాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగకుండా మనం ముందుకు వెళ్తాం. కానీ ఒక్కొక్కసారి అనుకోకుండా అనిపిస్తుంది, అవసరమా ఇంత ప్రెజర్, అవసరమా అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి మధ్యలో. వర్కర్స్ వల్ల ప్రాబ్లమ్స్, ఏవేవో తెలియకుండా కొన్ని ఆటంకాలు అయితే జరుగుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. కానీ అవన్నీ పక్కన పెట్టేసి వాటిని దాటుకుంటూ చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటూ నిజంగా ముందుకు వెళ్తూ ఇంటినైతే పూర్తిగా కంప్లీట్ చేసుకుంటాం. పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా మనకు ఒక డేట్ తెలుస్తుందండి. అదే స్పెషల్, మన గృహప్రవేశం డేట్. ఆ డేట్ తెలిసిన రోజున తెలియని సంతోషం, తెలియని టెన్షన్ మనలో. నిజంగా ఫైనల్గా ఆ డేట్ రానే వచ్చింది, ఆ రోజు రానే వచ్చింది కదా. పొద్దున్నే మార్నింగ్ 3ంటికి లేచి అందరు రెడీ అయ్యి బంధువులతో, ఆడపడుచులతో నిజంగా అందరం ఇంటి ముందు చేరి ఆ ఇంటిని రంగురంగు పూలతో అలంకరణ చేసుకొని ఆ ఇంటి ముందు నిలబడి వేద మంత్రాలతో ఆ ఇంటి తలుపులు తెరిచి నిజంగా ఆ క్షణం అసలు చెప్పలేము. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ముఖ్యంగా ఆడపడుచులు ఆరటం, వాళ్ళతో కడప పూజలు, ఇంట్లో కూరాడు పెట్టడం, పాలు పొంగించడం, దీపం వెలిగించడం వాళ్ళతో. ఆ మొత్తానికి ఆ ఇంట్లో అడుగు పెట్టిన ఆ స్పెషల్ మూమెంట్ అయితే అసలు మనం చెప్పలేమండి మాటల్లో. అంత బాగుంటుంది. మొత్తానికి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్లో పూజలు, వ్రతాలు, హోమాలు ఇవన్నీ కంప్లీట్గా చేసుకున్న తర్వాత అమ్మయ్య అనిపిస్తుంది. తర్వాత ఆడపడుచుల కట్నాలు, కొత్త బట్టలు, వడి బియ్యాలు, వచ్చిన బంధువులందరికీ రిటర్న్ గిఫ్ట్స్, వాళ్ళ ఆశీర్వాదాలు. నిజంగా అంత కోలాహలంగా ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ మనకు అక్షంతలేసి ఆశీర్వదించి, చాలా రోజుల నుండి కష్టపడుతున్నావు, నీ కష్టం ఈ రోజుతో తీరింది, ఇప్పటికైనా ఈ ఇంట్లో ఆనందంగా జీవించు అని మనకు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తే మాత్రం నిజంగా అది ఆ మూమెంట్ అసలు చెప్పలేమండి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా ఎమోషనల్ మూమెంట్ అని కూడా చెప్పొచ్చు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే స్పెషల్గా ఈ రాధాకృష్ణుల బొమ్మ మాత్రం భలే నచ్చిందండి. హాల్లో చాలా బాగా వేయించారు. ఎవరు వేసారో కానీ చాలా బాగుంది. ఈ వీడియోలో అయితే 2-3 సార్లు వచ్చింది ఈ ఫోటో. నాకు బాగా నచ్చింది కాబట్టి మళ్ళీ తీసి మీతో షేర్ చేసుకుంటున్నానండి. నిజంగా కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు ఇలాంటి కళ ఉందా? కామెంట్ అయితే చేయండి. నిజంగా ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఒక మెసేజ్ అయితే నేను ఇస్తానండి. కలలు కనండి, కష్టపడండి. తప్పకుండా ఏదో ఒక రోజు మనకు ఆ కళ నెరవేరుతుంది. మనకు కష్టపడితే మాత్రం మన కళ అస్సలు మిస్ కాదండి. తప్పకుండా జరుగుతుంది. డబ్బులు ఊరికే రావుగా, కళలు ఊరికే రాదు. మన దగ్గర అది జరిగేది ఉంటేనే మనకు ఆ కళ అంటూ వస్తుందని నేను అనుకుంటాను.
ఆ కళ వస్తే ఆ కళ తీర్చుకోవడానికి తప్పకుండా మనం కష్టపడాలండి. కష్టపడితే మన కళ ఖచ్చితంగా నెరవేరుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను, నమ్ముతాను కూడా. ఇంతేనండి వీడియో. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు ఆల్.